పరలోకంలో ఉన్న దేవుడు అన్నీ సిద్ధపరిచారు. నువ్వు దేవుడితో ఉంటే మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోగలవు కదండి. పరలోకంలో ఉన్న దేవుడు నా కోసం మన ప్రార్థన చేస్తున్న వాటన్నిటిని మనల్ని సిద్ధపరిచాడు. మనము ఎప్పుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలం? మనము దేవుడితో ఉంటే మాత్రమే. ఎలియాజరు ప్రార్థన చేశాడు, కానీ నీతిగా పరిశుద్ధంగా రెబ్కా ఉంది కాబట్టి ఆ పరలోకంలోకి వెళ్ళిన ప్రార్థన సమాధానాన్ని, ఆ యొక్క ఆలోచన రెబ్కా హృదయంలో దేవుడు పెట్టాడు. అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి మొరపెట్టాడు. ఆ యొక్క దేవుడి యొక్క హృదయంతో దేవుడి ఆ యొక్క ఏర్పాటులో మోషే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సమాధానాన్ని మోషే హృదయంలో పెట్టాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు అన్ని ఏర్పరిచి పరలోకంలో ఉంచారు. కానీ ఆ సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే మనము దేవుడితో ఉంటే మాత్రమే మన జీవితాలలో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోగలం. ఆ విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు. ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. యాకోబు 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. శ్రేష్టమైన ప్రతి ఈవి, పరిపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైన జ్యోతిర్మయుడైన తండ్రి యొద్దని వస్తుంది. అది మనం మర్చిపోకూడదు. అర్థమైంది కదండి. మనము ఈ యొక్క లోకంలో ఏది అనుభవించినా దేవుడు అది మనకి పరలోకం నుంచి అనుగ్రహిస్తున్నారు అని మనం మర్చిపోకూడదు. మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. మాతో మాట్లాడిన దేవాది దేవా, నీకు వందనాలు. యేసయ్యా తండ్రి, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, మా అందరితో మాట్లాడి ధైర్యపరిచి తండ్రి నువ్వు నిలబెట్టావయ్యా. పరలోకం నుండి నీ ప్రార్థన నేను విన్నాను. నీ యొక్క ప్రార్థన కోసం నేను అనేక మందిని సిద్ధపరుస్తున్నాను అని అనేక మందితో నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఈ లోకంలో నువ్వే మా దిక్కయ్యా. మా యొక్క సమస్యల్లో, మా యొక్క బాధలలో, మా యొక్క కష్టాలలో తండ్రి అని నిన్ను మేము మొరపెడుతుండగా నువ్వు మా జీవితాల్లో కార్యం జరిగించి సర్వశక్తిమంతుడ పరిశుద్ధాత్మదేవ ఆ యొక్క సమాధానాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. మేము మా యొక్క ఆశీర్వాదం, మా యొక్క ఆ సంతోషం అంతా నువ్వు పరలోకంలో సిద్ధపరిచుంచావయ్యా. ఆ యొక్క సమాధానం మేము పొందుకోవాలి అంటే కేవలం నీతో ఉంటే మాత్రమే, పరిశుద్ధమైన నీతి గల జీవితాలు జీవిస్తే మాత్రమే మేము పొందుకోగలమని మాతో తెలియచేసిన దేవా, అటువంటి జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. తోడేండి, నడిపించండి. నీ కృపా కాపుదల దయచేయండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, దేవుడు అనుగ్రహించిన, మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు మనకి పరలోకం నుంచి అనుగ్రహించారు. కేవలం దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వాదింపబడినట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్క ఈవి, ప్రతి ఒక్క సంపూర్ణమైన ప్రతి ఒక్క ఈవులు, ప్రతి ఒక్క ఆశీర్వాదం మనము పరలోకం నుండి పొందుకుంటున్నామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.